అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎగ్జాక్ట్‌గా 6 గంటల 50 నిమిషాలు అయితే ప్రస్తుతానికైతే టైం అవుతుంది. ఇప్పటివరకు స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి అనేది క్లారిటీ వీడియోలో తెలియజేస్తాను. నిన్న మొలకల్చూరు మార్కెట్ అయితే కొంచెం స్పీడ్‌గా జరిగిందని చెప్పొచ్చు. రూ. 760 వరకు నిన్న మొలకల్చూరు మార్కెట్ అయితే జరిగింది. ఈరోజు కూడా అదే విధంగానే మన మదనపల్లి మార్కెట్ ఉంటుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది. నేను మొలకల్చూరు అయితే రూ. 760 సూపర్ టాపు. ఇంకా మార్కెట్ యావరేజ్‌గా రూ. 650 లోపల నిన్న మొలకల్చూరు మార్కెట్ అయితే జరిగింది. ఇంక ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు వీడియోలో తెలియజేస్తున్నాను. ప్రస్తుతానికైతే వర్షం అయితే ఏం లేదు. అంటే తుంపర అట్లా ప్రస్తుతానికైతే ఏం లేదు. కొంచెం తెరపైతే ఇడిసింది. మరి కానీ తర్వాత ఏమైనా వర్షం పడితే చెప్పలేము. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ మండి లైన్లో మాట్లాడుకుంటే, ఈ లైన్లో దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు, కానీ ఒక 5-10% కొంచెం అటు ఇటుగా వచ్చింది. ఇంకా దిగుమతులు అయితే దిగుతూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మామూలుగా కొన్ని మండీలకి లేట్గా అనేది స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. అట్లా మండీలకి ప్రస్తుతానికి అయితే ఇంకా దిగుమతులు అయితే దింపుతున్నారు. ఓవరాల్గా లైన్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 5-10% కొంచెం పెరిగినట్టు కనిపిస్తుంది ప్రస్తుతానికి వచ్చేసి. ఇంకా ప్రస్తుతానికి దింపుతున్నారు బండ్లు వచ్చేసి. కొన్ని మండీలకి ఒక 2-3 మండీలకి తగ్గిన, రిమైనింగ్ మండీలకి ఒక 2-3 మండీలకి పెరిగింది లైన్లో వచ్చేసి. ఇంకా ఆ పక్క లైన్లో ఏదైతే వెంకటేశ్వర మండి అలాగే మదీనా మండి లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నేటితో పోల్చుకుంటే ఒక 5-10% కొంచెం అటు ఇటుగా వచ్చింది. మరి ఏం రేట్లు ఉంటాయి, ఏమి వేయాలనేది చూడాల్సింది. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి ఒక 5-10% కొంచెం అటు ఇటుగా దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాం రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఎందుకంటే నేను మొలకల్చూరు మార్కెట్ స్పీడ్గా జరిగింది కాబట్టి మదనపల్లి మార్కెట్ కూడా అదే విధంగానే రేట్లు